All right. Well, welcome everyone to our 8th installment of biblical interpretation. మరి బైబిల్ పరమైన వేదాంత శాస్త్రాన్ని తర్జుమా చేసే మరి అంశం గురించి మనం గత కొన్ని నెలలుగా ధ్యానం చేస్తున్నాం. So we're looking at the hermeneutical triad of the context of history, the focus on literature, and the goal of theology. మరి యొక్క అంశంలో ప్రత్యేకంగా భాషా శాస్త్రంలో మనం 3 విషయాలు ఉన్నాయి. భాషా శాస్త్రాన్ని మనం చూస్తున్నప్పుడు, ఆ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు అందులో సందర్భాన్ని మనం గమనిస్తాం. వాక్యం యొక్క దృష్టి దేని మీద దృష్టి సారించారు మనం చూస్తాం. వాక్యం యొక్క గురి దేని గురించి ఆయన గురిని కలిగి మరి వాక్యాన్ని తెలియచేస్తున్నాడని 3 విషయాలు మనం గమనిస్తాం. So we have already covered 7 chapters, and today we are doing chapter 8, hearing the good news, the New Testament historical narrative, the Gospels, and the Acts. మరి మనం ఇంతవరకు కూడా 7 పుస్తకాలు లేకుంటే 7 అధ్యాయాలని కంప్లీట్ చేశాం. ఈరోజు 8వ అధ్యాయంలో అందులో మరి సువార్తలో క్రొత్త నిబంధన గ్రంథము, అందులో మరి చరిత్ర అనగా సువార్త పుస్తకాలు, అపొస్తలుల కార్యం, ఈ గ్రంథాలని మనం చూడబోతున్నాం. So we have another 8 chapters left. So that means that we will be halfway at the end of today's session. మరి ఈరోజు సబ్జెక్ట్ తో మనం దాదాపుగా మన అంశాన్ని సగం ముగించాం. ఇంకొక సగాన్ని మనం రానున్న రోజుల్లో ముగించబోతున్నాం. So we are going to look at the nature, genre, and origins of the Gospels, general hermeneutical principles, a sample exegesis of the resurrection morning accounts of the 4 Gospels, important issues in the Gospels and Acts, and then the guidelines for interpreting them. సో మనం ఈరోజు నేర్చుకోబోయే అంశము సహజమైన సువార్త, అదే మాదిరిగా సువార్తల యొక్క శైలి, వాటి యొక్క పుట్టుక, అదే మాదిరిగా ఈ భాషా శాస్త్రం యొక్క సూత్రం ఏంటివి, అదే మాదిరిగా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము, అవి ఏ విధంగా మరి ఆయన ఉదయకాలమే లేచిన పునరుత్థానం గురించి 4 సువార్తలు ఎలా చెప్పాయి అనే విషయం గురించి, మరి అదే మాదిరిగా దీని యొక్క ప్రాముఖ్యత, దీని యొక్క సవాళ్ళ గురించి, మరి సువార్తలు అపొస్తలుల కార్యాలని తర్జుమా చేసే విధానం గురించిన ఈ అంశాలని మాత్రం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. So I'm sure you're aware that the first 4 books of the New Testament are called the Gospels. And this is Matthew, Mark, Luke, and John. Now, the word gospel means good news. In the Greek, it's evangelion. And these are all stories and accounts of the life of Jesus. మరి క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్న 4 పుస్తకాలని మనము సువార్త గ్రంథాలుగా, మత్తయి, మార్కు, లూకా, జాన్, ఈ 4 పుస్తకాలను సువార్త గ్రంథాలుగా మనం చెప్తాం. మరి ఈ సువార్త గ్రంథాలని మంచి సువార్త, మంచి వార్త అని కూడా వీటిని చెప్పవచ్చు. దీన్ని మరి గ్రీకులో తర్జుమా చేయబడిన సత్యం ఏంటి అంటే గుడ్ న్యూస్ అనే పదము, గుడ్ న్యూస్ అని వాడబడ్డది. Now, there are many other writings in the early few centuries after Jesus that were written that were called Gospels, the earliest of which is called the Gospel of Thomas. But the Gospel of Thomas is not a gospel in the same style as the Gospels. Although it's written in the 2nd century, it is a mix of Gnosticism and some sayings that are drawn from the other Gospels. మరి 2వ శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క కంటే తర్వాత ఇంకా కొన్ని సువార్తలు రాయబడ్డాయి.
సువార్తలు రాయబడిన సువార్తల్లో తోమా రాసిన సువార్త కూడా ఒకటి ఉంది. మరి ఆది క్రైస్తవులు వారు ఈ యొక్క సువార్తల్ని చదివి వాటిని అనుసరిస్తూ వచ్చేవారు. అవి ఇప్పుడు ప్రస్తుతము మరి బైబిల్ గ్రంథంలో వాటిని కలపలేదు, యాడ్ చేయలేదు. Now, it's very interesting that if you study the historical context of the time and see that many of the popular biographical literature of the time of Jesus and the Greco-Roman era used a style of writing called the Greco-Roman biography. మరి రోమా చక్రవర్తి కాలంలో అనేక ఈ పుస్తకాలు ఒక క్రమంలో ఒక శైలిలో ఈ పుస్తకాలు, సువార్త పుస్తకాలు రాయబడ్డాయి. Now, we know that there are two types of writing, an autobiography, which is written by the person themselves, and a biography written by somebody else about that person. మరి వ్రాయబడిన శైలి గురించి మనం తెలుసుకున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రని, దాన్ని ఆటోబయోగ్రఫీ అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని వ్యక్తిగతంగా రాయడము. రెండవదిగా బయోగ్రఫీ, వ్యక్తిగత జీవితం. వ్యక్తిగత జీవితము అనేది ఇతరులు రాసేది, తర్వాత వ్యక్తిగతంగా తన్ను తాను రాసుకునేది. ఈ రెండు విషయాలుగా మనం చూడవచ్చు. Now, in the times of the Greek and Roman empires, many historical figures wrote their own autobiographies and wrote biographies about other historical figures of the time. మరి రోమా చక్రవర్తి కాలంలో చాలా మంది రచయితలు వారి సొంతగా వారి గురించి రాశారు, అదే మాదిరిగా ఇతరుల గురించి కూడా రాశారు. Now, the writers of the Gospels and Acts were educated men that could read and write, and they were most likely educated by reading many of these Greco-Roman biographies and autobiographies. మరి ఈ అపొస్తల కార్యాన్ని రాసిన వ్యక్తుల్లో మరి చదువుకున్న వ్యక్తి, బాగా జ్ఞానం కలిగిన వ్యక్తి అపొస్తల కార్యాన్ని ఆయన రాశాడు. ఆయన వ్యక్తిగతంగా తాను తెలుసుకున్న ఆ వ్యక్తిగత విషయాల్ని, అదే మాదిరిగా ఇతర విషయాలు, ఇతర గురించి తెలుసుకున్న విషయాల్ని కూడా మరి రాసినట్లుగా మనం గమనిస్తాం. By the way, they also, to a large degree, used mostly the Septuagint, the Greek translation of the Hebrew scriptures. మరి రాయబడిన విధానము ఎలాంటిది అంటే ప్రాచీనంగా రాయబడిన ఈ గ్రంథాలని, ఈ రాతల్ని హీబ్రూలో వారు అనువదించి రాసినట్లుగా మనం చూడగలుగుతాం. Now, more than 80% of the quotes in the New Testament come directly from the Greek Septuagint and not from the Hebrew text. So it's very important to realize that the reading of Greek materials was very common during this period of time. మరి ఆ రోజుల్లో దాదాపుగా క్రొత్త నిబంధన గ్రంథాన్ని దాదాపుగా రాయబడిన వ్యక్తుల్లో 80% కూడా రాయబడిన ఈ శైలి గ్రీకు భాషల నుంచి, పురాతన గ్రీకు భాషల నుంచి మాత్రమే ఈ క్రొత్త నిబంధన రాశారు తప్ప హీబ్రూ భాషల నుంచి వ్రాయలేదు. Now, there are clearly some differences between these Greek biographies and the way that the Gospels are written. And so we see in the Gospels a very unique approach that is not always the same. మరి ఈ ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రని ఆ రోజుల్లో మరి లూకా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్రని ఒక ప్రత్యేకమైన విధానములో ఆయన రాశాడు. So, for example, the Gospels have a lack of biographical detail about Jesus, a lack of consistent chronological order. We know little of the events prior to his ministry. Only Luke has formal
a formal literary preface to give the early years. All four Gospels are anonymous, although the tradition tells us who wrote them. And the Gospels are intended for a Christian audience, so they have a specific theological message rather than just a historical message. మరి రాయబడిన 4 సువార్తలను మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సువార్తల్లో వ్రాయబడిన విధానము మరి ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్ర గురించి రాయబడిన విధానము మరి ఒక క్రమమైన పద్ధతిలో ఒక క్రమంగా ఎలా రాశారు అనే విషయాల్ని కూడా 4 సువార్తలు చూస్తాం. అదే మాదిరిగా తన యొక్క పరిచర్య యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య గురించి మనం చూస్తాం. మరి 4 సువార్తల్లో రాయబడిన విషయాలు ఒకదానికొకటి ఏ విధంగా ఇక్కడ రాయబడిన విషయం ఇక 4 సువార్తల్లో కొన్ని విషయాలు సేమ్ గా ఉన్నాయి, కొన్ని విషయాలు అక్కడ ఒక విషయం ఇక్కడ ఒక విషయం రాయబడి ఉంది. వాటిని కూడా ఒక క్రమమైన పద్ధతిలో వారు ఏ విధంగా పొందుపరిచారు. అదే మాదిరిగా ఇవి క్రైస్తవులకి ఈ సువార్తలు ఏ విధంగా వినడానికి ఉపయోగకరంగా ఉన్నాయనే విషయాలన్నింటినీ కూడా మనం గమనిస్తాం. So what we definitely do see in the New Testament is a reflection of the Old Testament narrative style and the Hebrew approach to talking about biography. And so we see this pattern very closely reflected in the New Testament. ఈ పాత నిబంధన గ్రంథం యొక్క విధానమే మరి క్రొత్త నిబంధన గ్రంథం యొక్క రచయితలు దాన్ని అనుసరించి మరి ఈ సువార్తల్ని వ్రాశారు. వాటి యొక్క ప్రభావమే మరి క్రొత్త నిబంధన గ్రంథకర్తల యొక్క శైలి మీద ఆధారపడి ఉంది. Now, we are very blessed to have the four Gospels because there are very few early historical characters of that period of time that have 4 biographies written about their lives. మరి 4 సువార్తలు చాలా ప్రాముఖ్యమైనవి. కేవలం 4 సువార్తలు మాత్రమే ఎందుకు? మరి చాలా ఆ కాలంలో చాలా సువార్తలు కూడా రాయబడ్డాయి. కానీ 4 యొక్క ప్రాముఖ్యమైనవిగా మరి బైబిల్ గ్రంథంలో పొందుపరిచారు. Now, each of the writers of the Gospels were either followers of Jesus as his disciples, or they were people that followed the early disciples. So they were early converts to the Christian faith. ఈ 4 సువార్తలు రాసిన వ్యక్తుల్లో యేసుక్రీస్తు ప్రభు శిష్యులై ఉండవచ్చు, లేక శిష్యుల యొక్క శిష్యులై ఉండవచ్చు. ఆది క్రైస్తవ సంఘంలో వారు దేవుణ్ణి వెంబడించిన క్రైస్తవులై కూడా ఉండవచ్చు. And so they had access to a very wide range of people that were actual first-hand witnesses to what Jesus said and what Jesus did. మరి ఈ వ్యక్తులు ఎవరైతే సువార్తల్ని రాశారో ఈ వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడో వాటిని చూసిన వారై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చేశాడో దానికి వారు సాక్షులుగా కూడా ఉన్నట్లుగా మనం సువార్తల్లో గమనిస్తాం. Each one also approaches it from a slightly different angle. And so we see there is this very composite and complex set of differences amongst all the Gospels. మరి 4 సువార్తల్లో కూడా మనము ఒకే విషయాన్ని 4 సువార్తల్లో చూసినప్పుడు మనకు తారతమ్యాలు కనిపిస్తా ఉంటాయి. అక్కడ ఒక విషయం రాయబడి ఉంటుంది, ఇక్కడ ఒక విషయం రాయబడి కొన్నిసార్లు అవి మనం అర్థం చేసుకోవడానికి కూడా కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తా ఉంటుంది. And so there's no better way for young Christians to be educated than for them to read through the 4 Gospels to begin with. And I really want to encourage you to do this with your disciples, that you encourage them to read the 4 Gospels, even though they tell the same story, they tell it from a slightly different angle. ఈ 4 సువార్తల్ని మనల్ని వెంబడిస్తూ సంఘాన్ని కానీ మన శిష్యులని కానీ చదువుమని వారిని ప్రోత్సాహపరిచినప్పుడు వారు 4 సువార్తల్లో రాయబడిన విషయాల్ని 4 రకాలుగా వాళ్ళు చెప్తారు. In fact, if I can just share my testimony, as a young Christian at the age of 12, throughout my high school years, I used to
in the evenings read a passage from our New Testament, the small Gideon's Blue New Testament, which I think you probably also get there in India. And that really helped me to understand the words, the teachings, and the actions and the things that Jesus did. సో నేను 12వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడే మరి ప్రతి సాయంత్రము దేవుని యొక్క చిన్న బైబిల్ని నా దగ్గర పెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేను చదవడం ప్రారంభించాను. ఎప్పుడైతే చిన్న వయసు నుంచి దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించానో అప్పటి నుంచి మెల్లగా నేను మరి ఈ సువార్తల్ని అర్థం చేసుకోవడం, యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యాలని అర్థం చేసుకోవడము నేర్చుకున్నాను. Now, the first three Gospels, Matthew, Mark, and Luke, are generally termed synoptic because they cover a lot of the same material and even have a lot of the same wording and clearly show that they were using the same sources. మూడు సువార్తలు మత్తాయి, మార్కు, లూకా, ఈ మూడు సువార్తల్ని సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. అంటే ఈ మూడు సువార్తల్లో ముగ్గురు రాసిన విషయాలన్నీ కూడా ఒకే రీతిగా ఉంటాయి, ఒకే మాదిరిగా ఉంటాయి. వారి యొక్క అక్కడ చెప్పిన విషయాలు, ఇక్కడ చెప్పిన విషయాలు కూడా ఒకే మాదిరిగా ఉంటాయి కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు. So in analyzing the similarities and differences between the synoptic gospels, there have been three different approaches: form criticism, source criticism, and redaction criticism. మరి ఈ యొక్క మూడు సువార్తల్లో రాయబడిన సిద్ధాంతాలు కొన్ని వేరువేరుగా ఉన్నాయి. అవి తర్కించదగిన సిద్ధాంతాలుగా అక్కడ మనకు కనిపిస్తాయి. Now, there are three main theories about how these synoptic gospels relate to each other. And so we have the Augustinian proposal, the Griesbach hypothesis, and the two-document hypothesis. ఈ మూడు సువార్తల యొక్క సిద్ధాంతాల్ని మూడు రకాలుగా మరి చెప్తా ఉన్నారు. అందులో అగస్టినన్ ప్రపోజల్ అని ఒకటి, గ్రిస్బాచ్ హైపోథీస్ అని రెండు, టూ డాక్యుమెంట్స్ హైపోథీస్ రెండు రకాలైన హైపోథీస్ అని ఈ వీటిని మూడు రకాలుగా వాటిని సిద్ధాంతాలని వారు మరి తర్కిస్తారు, ధ్యానం చేస్తున్నారు. So the Augustinian proposal was what Augustine proposed, was that Matthew influenced Mark, even though Mark is much shorter, and then Matthew and Mark together influenced Luke. చూడండి, స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నాడు. అగస్టియన్స్ ఆయన రాసిన విధానం, ఆ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, ఆ వ్యక్తి రాసిన సిద్ధాంతం మత్తాయి మార్కును ప్రభావితం చేశాడు, మత్తాయి మార్కు కలిసి లూకాను ప్రభావితం చేశారు అని ఆయన సిద్ధాంతం తెలియచేస్తా ఉంది. Now, we need to remember that in those days, there was no such thing as academic plagiarism. People did not consider it wrong to copy certain parts of other people's writings without attributing it to them. మరి ఆ రోజుల్లో ఇతరులు రాసిన విషయాల్ని కొన్నిసార్లు వారు పరిగణలోనికి తీసుకునేవారు కారు. Now, the next proposal was the Griesbach hypothesis, which is that Matthew influenced Luke, and that together Matthew and Luke influenced Mark. మరి ఇక రిస్బాక్ ఈయన యొక్క సిద్ధాంతం అంటే, ఈయన ఏమని చెప్తా ఉన్నాడంటే, మత్తాయి లూకను ప్రభావితం చేశాడు, మరి మత్తాయి లూక ఇద్దరు కలిసి మార్కును ప్రభావితం చేయడం ద్వారా ఆయన యొక్క స్వార్థను రాశాడని వారు చెప్తుంటారు. Now we need to remember that Luke was the doctor that we read about in the book of Acts, and he wrote not only Luke but also the book of Acts. And so when we consider the Lucan writings, we usually put Luke and Acts together.
మరి లూకా కేవలం లూకా సువార్తను మాత్రమే రాయలేదు, లూకా అపొస్తలుల కార్యాన్ని కూడా రాశాడు. లూకా అసాధారణమైన వ్యక్తి కాదు, ఆయన ఒక వైద్యుడు. సో లూకా గురించి మనము లూకా సువార్త చదువుతున్నప్పుడు కేవలం లూకా సువార్త ఆ సువార్తని మాత్రమే మనం పరిగణలోనికి తీసుకోకూడదు, కానీ అపొస్తలుల కార్యాన్ని కూడా ఆయన రాశాడు. కాబట్టి రెండింటిని కూడా మనం చదివినప్పుడు ఆయన యొక్క విధానం అనేది మనకు అర్థం అవుతా ఉంది. Then we have the two document or the two source hypothesis, which proposes that there is a source, which is a single source or a multiple group of sources together called Q. మరి ఇక్కడ టూ డాక్యుమెంట్స్ అనే ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే రెండు విధానాల ద్వారా ఈ యొక్క మరి 3 స్వార్థాలని రాశాడు. ఆ 2 విధానాలని ఒక క్యూగా వాటిని వర్ణించారు. Now, this approach to me seems the most logical, because when you look at the early church and the time that it was in, no doubt many people wrote down many stories about what Jesus did. మరి ఆది సంఘ కాలంలో చాలా మంది క్రైస్తవ మరి దేవుని వెంబడిస్తున్న వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్ర గురించి, ఆయన పరిచర్య గురించి అనేక విధాలుగా ఆయన జీవితాన్ని రాశారు. And so many of these sources became the basis for what Mark, Matthew, and Luke used to put together their Gospels. సో ఇవన్నీ కూడా ఈ రాతలన్నిటినీ రచనలు అన్నిటినీ ఈ మార్కు, మత్తయి, లూకా ముగ్గురు కలిసి వాటన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చి వారు స్వార్థలు రాసినట్లుగా మరి చరిత్ర చెప్తా ఉంది. Now, it doesn't really matter that much. It's an interesting exercise, and it's very interesting to see where there are similarities between the Gospels. మరి వాటిని మనము సువార్తలు గమనిస్తున్నప్పుడు అక్కడ రాయబడిన విషయము, ఇక్కడ రాయబడిన విషయాలు కొన్ని ఒకదానికి ఒకటి పోలికగా కనిపిస్తా ఉంటాయి. Now, the Gospel of John is quite different, and although there is material that is common between John and the synoptics, as we would understand, there are a number of other aspects and portions that we do not find in the other Gospels. తర్వాత యోహాను సువార్తను మీరు జాగ్రత్తగా గమనించండి. మత్తయి, మార్కు, లూకాలో రాయబడిన విషయాలు పూర్తిగా ఇందులో ఏ విషయం కూడా చాలా విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. ఈ యోహాను సువార్త అనేది ఒక ప్రత్యేకమైన సువార్తగా మనం చూడగలుగుతాం. So, for example, we see in John chapter 3 and 4, John's encounter with Nicodemus and the Samaritan woman, the farewell discourse in John 13 to 17, which is a very big section, and then also John 11 and the signs that Jesus did. మరి 3, 4, 5 ఈ మరి యోహాను సువార్తలు చూస్తే అక్కడ నికోదేమ యేసుక్రీస్తు ప్రభువుకి దగ్గరికి రావడం, ఆయన సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళడం, తర్వాత 13 నుంచి 17 అధ్యాయాల వరకు చూస్తే అక్కడ ఒక ప్రత్యేకమైన విషయం గురించి ఈ అధ్యాయాలు మరి రాయబడినట్లుగా మనం గమనిస్తాం. Now, it's very understandable that if we understand the position that John had as the beloved disciple, we had a very close relationship with Jesus, that he would write his own personal experiences rather than rely on the written experiences of others. మరి ఈ యోహాను సువార్త రాసిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుకి చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా, ఆయన యొక్క హృదయ స్పందనని ఎరిగిన వ్యక్తిగా మనం కనిపిస్తా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుతో ఆయనకున్న వ్యక్తిగత సంబంధాన్ని ఆయన ఈ సువార్తల్లో రాశాడు. ఇతరులు ఏదైతే రాశాడో వాటిని ఆయన ఎక్కువగా దృష్టి సారించలేదు, కానీ ఆయన వ్యక్తిగతంగా తెలుసుకున్న విషయాన్ని సువార్తగా రాసినట్లుగా మనము చూస్తున్నాం.
So I think it's important for us not just to spend time laboring about the sources and where they come from, but to be able to appreciate from all four Gospels the fact that four different authors, biographers, are essentially saying the same things. And they can teach us either from a first-hand account or from a very close second-hand account of what Jesus said and what Jesus did in his life. మరి ఈ సువార్తల్ని బట్టి 4 సువార్తలను బట్టి మనం దేవునికి ప్రత్యేకంగా వందనాలు తెలియచేయాలి. రాయబడిన రచయితల్ని కూడా బట్టి వారిని మనం అభినందించాలి. ఈ 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్ర గురించి, ఆయన ఏమి చేశాడు, ఎలాంటి కార్యాలు ఆయన జరిగించాడనే విషయాల్ని మన ఈ సువార్తల్లో గమనిస్తాం. Now, many people tell me, oh, they don't think Jesus was this or he was that, but they think that he was something else. And I say to them, well, what historical evidence do you have for that? Because the four main biographers of the life of Jesus have all four consistently taught basically the same things. ఇప్పుడు మరి ఇక్కడ మత్తయి ఇది చెప్పాడు, మార్కు ఇది చెప్పాడు, లూకా ఇది చెప్పాడు, యోహాను ఇది చెప్పాడు. సో అవి వారు ఏం చెప్పినా కూడా ఈ 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్ర గురించి మాత్రమే రాయబడి ఉన్నాయి. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. And even modern scholars have tried to put together what they call the historical Jesus. And so they try to portray that Jesus was just a man and that the miracles were not real miracles and that, you know, all kinds of alternative things happened, but they completely ignore the first four main sources of his life. మరి మరి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడో, ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడో, మరి ఇవన్నీ కూడా మనం సువార్తలు గమనిస్తాం. కానీ ఆయన జీవితంలో జరిగిన 4 ప్రాముఖ్యమైన విషయాలను కూడా మరి వాళ్ళు మర్చిపోయారు. Remember, if we look at Luke, for example, Luke was to a large degree spending time with Paul, traveling all over the Mediterranean. And we compare him to John, who was essentially largely based in Jerusalem. So they were completely apart from each other, and yet they wrote about the same Jesus and talked about his words and the things that he did. మనము లూకా గురించి మాట్లాడుతున్నప్పుడు లూకా ఎక్కువగా పౌలుతో తన మిషనరీ ప్రయాణము పౌలుతో ఆయన చేసినట్లుగా మనం చూడగలుగుతాం. అదే మనం యోహాను గురించి చూసినప్పుడు ఆయన యెరూషలేములో ఉన్నాడు. వీరు ఒక చోట ఉన్నారు, యోహాను ఒక చోట ఉన్నారు. కానీ ఈ ఇద్దరు కూడా ఒకే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్ర గురించి రాశారు. Now remember, we also need to consider the fact that most of the Gospels cover the period under the Old Covenant, which ended at the death and resurrection of Jesus, which means that the New Covenant started at the end of the Gospel period and then went through the book of Acts. సో ఈ 4 సువార్తలు కూడా పాత నిబంధన ధర్మశాస్త్రం క్రింద మాత్రమే అందులో జరిగిన విషయాల్ని ఒక చరిత్రగా 4 సువార్తలు చూస్తాం. ఈ నూతన అధ్యాయం లేకుంటే క్రొత్త నిబంధన అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే అపొస్తలుల కార్యం నుంచి మాత్రమే ఈ క్రొత్త నిబంధన అనేది ప్రారంభం జరుగుతుంది. Also, we see that Jesus tells his disciples that he came for the lost sheep of Israel. And so almost everything that he teaches in the Gospels is taught in the context of the Jewish Old Covenant. మరి యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, ఇదిగో నేను నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన తన శిష్యులతో విషయాన్ని తెలియచేస్తాడు. ఈ 4 సువార్తలు కూడా మరి యూద మత నాయకులకు, యూద ప్రజలకి, నాయకులకి, ధర్మశాస్త్రానికి లోబడుతున్న ఈ ప్రజలకు రాయబడిన విషయాలుగా మనం గమనిస్తాం. So we need to be very careful about taking doctrine from the Gospels,
because very often that is spoken under the old covenant. And so we need to look to the epistles, the letters of the New Testament and the book of Acts as more reliable teachings about what the new covenant is all about. సో ఈ సువార్తల్ని మనము చదువుతున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు అందులో రాయబడిన సిద్ధాంతాలని మనం జాగ్రత్తగా గమనించాలి. అవి మరి పాత నిబంధన ఆ మీద ఆ యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆ సిద్ధాంతాల మీద రాయబడ్డాయనే విషయాన్ని గమనించాలి. అదే మాదిరిగా మనము అపోస్తల కార్యాన్ని వాళ్ళు రాయబడ్డాయో మరి పత్రికలో అన్ని రాయబడిన పత్రికలు అన్ని కూడా అపోస్తల కార్యంలో జరిగిన విషయాల మీద ఆధారపడి ఉన్నాయి. So, for example, in the Gospels, Jesus teaches about the Sabbath. And Jesus himself kept the Sabbath, with certain exceptions. But we read in the book of Hebrews that Christ himself is the fulfillment of the Sabbath in Hebrews 3, 4, and 5. And so in the new covenant, the Sabbath is our rest through salvation from our works in Jesus. సో సబ్బాతు పస్కా పండుగ గురించి యేసుక్రీస్తు ప్రభు పస్కా బలిని ఆచరించారు. పస్కా పండుగను ఆచరించినట్లు మనం గమనిస్తాం. అదే మనము హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-5 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభు పస్కాను నెరవేర్చిన వ్యక్తిగా ఉన్నాడు. అనగా ఆయన పస్కా బలిగా ఆయన మరణించి తిరిగి లేచినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. అనగా యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణం ద్వారా మనకి రక్షణని తీసుకొని వచ్చాడు. అనగా ఆయన ఈ యొక్క మరి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వ్యక్తిగా కూడా కనిపిస్తున్నారు. Another example for us is the teaching of divorce. Jesus in the Gospels speaks to the Jews about the Old Testament laws of divorce. But then the Apostle Paul talks about how this actually applies to the Christian church. And so we must be careful about interpreting the teaching of divorce from the Gospels as applying in the same way that Paul applies it to the church. మరి యేసుక్రీస్తు ప్రభు విడాకుల గురించి సువార్తల్లో తెలియచేస్తా ఉంటాడు. ఈ విడాకుల గురించి యేసుక్రీస్తు ప్రభు తెలియచేసిన విషయాలన్నీ కూడా ఎవరైతే ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తా ఉన్నారో ధర్మశాస్త్రం అనుగుణంగా ఈ విడాకుల గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినట్లుగా మనం గమనిస్తాం. అదే మనం పౌలు దగ్గరికి వచ్చేసరికి విడాకులు ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, కొన్ని సూచనలు సలహాలు విడాకుల గురించి మరి పౌలు పత్రికల్లో తెలియచేస్తుంటాడు. Now, let's look at one example of good exegesis from the Gospels. And this is the accounts of the resurrection morning that Jesus rose from the dead. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం, ఉదయకాలపు పునరుత్థానం గురించి మనం ఒకసారి గమనిద్దాం. So, if we apply our threefold triad, the history, the literature, and the theology, it gives us some very important information about how to interpret the resurrection accounts. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి మనము దానిని వివరించాలి అంటే చరిత్రని మనం తెలిసిన వారిగా ఉండాలి. రాయబడిన సాహిత్యము, రాయబడిన విషయాన్ని, లిటరేచర్ని మనము తెలుసుకున్న వ్యక్తులుగా ఉండాలి. అదే మాదిరిగా వేదాంతాన్ని తెలుసుకున్న వ్యక్తులుగా ఉన్నప్పుడు ఈ 3 విషయాలు తెలుసుకున్నప్పుడు నిజంగా అసలు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం ఎలా జరిగిందనే విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటాం. So in terms of history, the resurrection is a historical fact that is attested to by first century Roman and Jewish historians. And in fact, there is no other religious leader ever
that has claimed to been raised from the dead apart from Jesus Christ. మరి ఏ మత నాయకుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణించి తిరిగి లేస్తాడు అని ఏ వ్యక్తులు ఏ నాయకుడు కూడా చెప్పలేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఇదిగో నేను మరణించి మూడో రోజు తిరిగి లేస్తాను అనే విషయాన్ని తెలియచేశాడు. So in terms of literature, the Gospels are also narratives of the life of Jesus from when he was born right through to where he ascended into heaven. And these are in harmony, although they give slightly different perspectives on each account. మరి అదే మాదిరిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయనకు జీవితం గురించి రాయబడిన శైలి విధానం గురించి మనం గమనించినప్పుడు ఆయన పుట్టుక నుంచి ఆయన మరణించి పరలోకానికి తిరిగి వెళ్ళే వరకు అది ప్రత్యేకంగా ఒక మంచి సంబంధంతో కూడిన శైలిగా కథనంగా మనం చూడగలుగుతాం. Now it's important for us to note that the resurrection from the dead is the most important theological issue in the Christian life. Because not only does it tell us that Jesus rose from the dead, but it also means that we as believers are going to be raised from the dead and will have eternal life in physical form. మరి వేదాంతము యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము వేదాంత పరంగా దానిని మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే ఒక క్రైస్తవులుగా దేవుని యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన మనం కూడా ఒక నిరీక్షణ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ఆయన మరణించి మూడో రోజు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు, అదే మాదిరిగా మనం కూడా అలాంటి నిరీక్షణ, మనం కూడా మరణిస్తే తిరిగి లేస్తామనే ఒక నిరీక్షణ మరి ఈ యొక్క వేదాంతం ద్వారా మనకు కలుగుతా ఉంది. And this is important for you being in a Hindu context, because you can either believe in resurrection or you can believe in reincarnation. You cannot believe in both. మనం ఒకవేళ దేవుని నమ్మని వారమైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన మరణించాడు అని మనము నమ్ముతామా, లేకుంటే ఆయన మరొక జన్మ మరణించిన తర్వాత తిరిగి మరొక జన్మలోనికి వస్తాం అనే దేని నమ్ముతాం అనేది ప్రాముఖ్యమైనది. You see, when our spirits as believers leave our bodies at death, we go to be with the Lord in his presence. But one day, on the day of resurrection, God will raise our physical bodies and we will have glorified bodies just as the Lord Jesus had after he rose from the dead. మరి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ఆయన మరణించిన తర్వాత మహిమ శరీరంతో పరలోకానికి వెళ్ళిపోయాడో మనం కూడా అదే మాదిరిగా మరణించిన తర్వాత మహిమ శరీరం మనల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు మన యొక్క మరణించిన మృతతుల్యమైన శరీరం అంతా కూడా ఒక శరీరధారిగా మహిమ శరీరం దాల్చి ఆయనను చేరుకుంటుంది. And so during the 1,000-year millennium reign with Christ, as well as for eternity, we will have those physical bodies, those glorified bodies that we will be with the Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో మనం అందరం కూడా మహిమ శరీరాలను దాల్చి నిత్యము ఆయనతో అదే మహిమ శరీరంతో ఆయన యొక్క రాజ్యంలో మనం జీవిస్తాం. Now, I would like to have a look very briefly at the resurrection accounts and consider how each account is presented in the Gospels and make some comparisons. మరి ఈ రాయబడిన విషయాలు 4 సువార్తల్లో మనం వాటిని ఏ విధంగా పొందుపరుస్తామంటే 4 సువార్తల్లో 4 విషయాలు ఏ విధంగా రాయబడ్డాయి అనే విషయాల్ని మనము అర్థం చేసుకుంటాం. So let's
have a look at the passages, and the passages are in Matthew 28, John 20, Mark 16, and Luke 24. మనం ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము మార్కు సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని మనము జాగ్రత్తగా గమనిద్దాం. ఇందులో స్క్రీన్ మీద ఇస్తా ఉన్నాడు, మీరు గమనించవచ్చు. Now, we're not going to read them. You may want to just have them marked in your Bibles and flip from one to the other. But I do want to make a few comments just on the different accounts as we go through the different passages. ఇవి అన్ని చదవడానికి సమయం లేదు, కానీ వీటిని మీరు ఒకసారి గమనించినప్పుడు ఈ 4 స్వార్థలో రాయబడిన విషయాల్లో మనం అనేక విషయాల్ని 4 విషయాలు 4 వేరువేరుగా విషయాల్ని మనం అర్థం చేసుకుంటాం. So, for example, let's begin about which of the women were present on the morning of the resurrection. And we see very different accounts in each of the Gospels. యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పుడు ఉదయకాలమే యేసుక్రీస్తు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళిన స్త్రీ ఎవరు? ఈ స్త్రీ గురించి 4 సువార్తల్లో వేరువేరుగా చెప్పబడతా ఉంది. So in John, we read that Mary Magdalene went to the tomb. In Matthew, we read that Mary Magdalene and the other Mary went to the tomb. In Mark, we read that Salome also was there. And in Luke, we read that there were other women. మరి యోహాను సువార్తలో మగ్దలేనే మరియా సమాధి దగ్గరికి వెళ్ళింది అని రాయబడ్డది. మత్తయి సువార్తలో మగ్దలేనే మరియతో పాటు మరొక మరియా వెళ్ళింది అని రాయబడ్డది. మార్కు సువార్తల్లో మగ్దలేనే మరియతో పాటు సలోమి వెళ్ళింది అని రాయబడ్డది. అదే లూకా సువార్తలో ఈ మరొక స్త్రీ మరి సమాధి దగ్గరికి వెళ్ళింది అని మనం చూస్తున్నాం. So what we can gather from these passages is that, like what happened with any Jewish context, there would be a group of women that would go and actually embalm the body and make sure that it was properly taken care of. మరి యూదుల చరిత్రని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, అక్కడ స్త్రీల యొక్క సముదాయము యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం అర్థం చేసుకోగలుగుతాం. Now, the Apostle John in his Gospel does not mention the other woman, but this does not necessarily mean that there were not other women. His focus and his narrative is simply on Mary Magdalene, because she was considered to be the most beloved of all the women. మరి యోహాను మగ్దలేనే మరియ మాత్రమే ఆమె సమాధి దగ్గరికి వెళ్ళింది అని యోహాను రాశాడు. అంటే మగ్దలేనే మరియనే వెళ్ళిందా, ఇంకా ఇతరులు వెళ్ళలేదా అంటే యోహాను యొక్క ఉద్దేశము అది కాదు. ఇతరులు కూడా ఉన్నారు, కానీ మగ్దలేనే మరియ యేసుక్రీస్తు ప్రభుతో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంది అని యోహాను మగ్దలేనే మరియ గురించి యోహాను సువార్త 20వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. Now, we also see a difference in the reporting of the angels and men that were at the tomb when they arrived there. మరి వారు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరు దేవదూతలు వారికి కనిపించారు అనే సందర్భాన్ని కూడా మనం చూస్తాం. So, for example, we see in Mark that there was a young man dressed in a white robe sitting on the right side. And in Luke, we see that there were 2 men in clothes that stood besides them. మరి మత్తయి సువార్తలో ఆయన తల
ఒక దేవదూత ఒక స్త్రీతో మాట్లాడినట్లుగా మనము మత్తయి రాశాడు. అదే లూకా సువార్తలు చూస్తే ఆయన తల భాగంలో ఇద్దరు దేవదూతలు కూర్చొని ఉన్నట్లుగా మరి లూకా రాశాడు. So once again, these are not mutually exclusive. In Mark, simply we see that there was one angel sitting where Jesus lay, and in Luke we see that there were two men, which we assume are also angels, that were standing next to the woman. మరి మార్కేమో ఒక దేవదూత అక్కడ ఉన్నట్లుగా రాశాడు. అదే లూకా ఏమో ఇద్దరు దేవదూతలు ఉన్నట్లుగా రాశాడు. Now, the other thing I want to point out is exactly what was said at this point. And if we read in the Gospels, the different accounts of the actual words that were said, sometimes there is a difference in what is being reported in the Gospels. మరి 4 సువార్తల్ని మనం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా చదువుతున్నప్పుడు 4 విషయాలు ఏమైతే ఒక సువార్తలు ఏదైతే రాశాడో ఇంకొక సువార్తలో ఇంకొక విషయం ఏదైతే రాశాడో 4 వాటిని చదివినప్పుడే అసలు ఏం రాయబడ్డది అనే విషయాన్ని అర్థం చేసుకుంటాం. So in Matthew, for example, the angel says to the woman, "Do not be afraid, for I know you're looking for Jesus who was crucified. He is not here, he is risen, just as he said." మరి మత్తయి ఏమని చెప్తున్నాడంటే, భయపడకము, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువ మరణము పొంది ఆయన తిరిగి లేస్తాడు అని చెప్పాడు. Then in Mark, he says, "Don't be alarmed, you're looking for Jesus the Nazarene who was crucified. He has risen, he is not here." మరి మార్క్ ఏమని చెప్తా ఉన్నాడంటే, మీరు ఒంటరిగా ఇక్కడ ఉండవద్దు, ఆయన మరణించి ఆయన ఇదిగో తిరిగి లేస్తాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. So some of the words that they use are exactly the same, but there are other words that are not exactly the same. కొన్ని పదాలు ఈ సువార్తలు రాసిన రచయితలు వాళ్ళు వాడిన పదాలు కొన్ని అక్కడ ఇక్కడగా ఒకే పదాలని వాడారు. కానీ కొన్ని పదాలు మాత్రము అక్కడ రాసిన పదాలు ఇక్కడ రాయబడలేదు. Now, this is very common throughout the Gospels. If we compare through a harmony of the Gospels, what is quoted, what was actually said, some things are quoted exactly the same, the words are exactly the same in the Greek, but other words are very different, although they mostly have exactly the same meaning. మరి 4 సువార్తల్లో రాయబడిన విషయాన్ని మనం గ్రీకు భాషలో మనం ఒకవేళ ధ్యానం చేసుకున్నట్లయితే కొన్ని పదాలు వేరుగా ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క అర్థం మాత్రము ఒకటే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. So once again, we see Peter and John and their response to the women that come to them. And we see a difference in how Luke reports it and how John reports it. మరి మార్కు సువార్తలో ఆ స్త్రీ యేసు మరి తన శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన విధానం ఒకలాగా ఉంది. ఇతర సువార్తల్లో ఆ స్త్రీ వారి దగ్గరికి చేరినప్పుడు అక్కడ చెప్పబడిన విషయాలు మరొక రకంగా కనిపిస్తున్నాయి. So Luke describes how Peter gets up and runs to the tomb without mentioning John at all. But in John, we read that Peter and John ran there, and in fact that John arrives there first. మరి లూకా ఏమో పేతురే సమాధి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళినట్లుగా లూకా చెప్తాడు. కానీ యోహాను మాత్రం పేతురుతో పాటు మరి యోహాను కూడా అక్కడ పరిగెత్తుకొని వెళ్ళాడు అనే విషయాన్ని యోహాను తెలియజేస్తున్నాడు. Now, once again, these are not mutually exclusive. We know at the very least that Peter was there, but when we read John, we see that John also went there. So obviously what happened is that Luke heard from somebody that Peter was there, and he wrote it down, and John himself was there with Peter, so he could give
a more accurate and clear description. మరి లూకా ఏం చెప్తున్నాడు అంటే కేవలం పేతురు మాత్రమే వెళ్ళాడు అని లూకా చెప్తా ఉన్నాడు. కానీ మరి అదే యోహాను దగ్గరికి వచ్చేసరికి పేతురుతో పాటు యోహాను కూడా ఉన్నాడు. సో ఇక్కడ యోహాను అనే ఈ వ్యక్తి ఈ సువార్త రాస్తున్నప్పుడు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన విషయాన్ని మరి యోహాను రాస్తున్నట్లుగా గమనిస్తున్నాం. So when we read these accounts, we see some minor factual discrepancies, but the main points are the same, and the message that comes through is very clear. మరి వాళ్ళు రాయబడిన విషయాలు ఏమైతే ఉన్నాయో అవి కొన్ని వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క అర్థం మాత్రము ఒకటే. When we also consider the inspiration of Scripture, we see here that some words are exactly the same, but some words are different. And so we must, because of this, hold to both a verbal plenary as well as a dynamic view of inspiration. మరి వాక్యం దైవ వాక్యం యొక్క ప్రేరేపణ లేకుంటే ప్రేరేపించబడిన ఈ యొక్క వాక్యము కొన్ని చోట్ల ఒక మాటలు, ఇంకా కొన్ని స్వార్థాలు ఇంకొక మాటలు చెప్పబడ్డాయి, కానీ వాటి యొక్క అర్థం మాత్రము ఒకటే అనే విషయాన్ని మనము గమనించాలి. What we do need to avoid is this concept of mechanical inspiration, that these writers sat and wrote these Gospels while the Holy Spirit took control of them, and like some religious people claim, completely just inspired and took control of their writing. And this is not the case when we look at how the Gospels were written. మరి ఈ లోక సంబంధంగా మనము ఈ సువార్తల్లో రాయబడిన విషయాలు వేరువేరుగా ఉన్నాయని లోక సంబంధంగా నీ సొంత ఆలోచనలతో నువ్వు ఆలోచించకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే ప్రేరేపించబడి ఈ 4 రచయితలకి ఏమైతే ఇక్కడ ఏదైతే రాయాలో వాటిని రాయించాడు కాబట్టి వాటిని మనం తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదు. You see, there is a human and a divine element in Scripture, and we need to avoid both extremes. మరి దైవ సంబంధమైన దైవికమైన ప్రత్యక్షత కలిగే వారు రాశాడు కాబట్టి మనము లోక సంబంధమైన ఆలోచన కలిగి అర్థం చేసుకోకుండా ఆలోచనల్ని మనము తీసివేసే వారంగా ఉండాలి. You see, it's very easy for us to say that Paul sits and he writes a letter to the Corinthians, but it's very different in the way that the gospel writers were inspired, because they essentially collated numerous people's evidence together into a historical account. But this does not mean that they were not inspired, but it was just that they were writing in a different way. మనం పౌలు పత్రికల్ని గమనించినప్పుడు పౌలు తాను స్వతహాగా పత్రికలను సంఘాలకు రాశాడు. అదే మనము సువార్తల్లో రాయబడిన ఈ రచయితలు సేకరించి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్రను ఆయన చేసిన కార్యాలని సేకరించి రాశాడు. అంటే సేకరించి రాశాడు అంటే అది దైవ ప్రేరేపితమైనవి కావు అని మనం అర్థం చేసుకోకూడదు. So when we interpret the Gospels and Acts, we need to be very careful how we do this. And we need to start with understanding the background issues and the context that these things happened in. మన సువార్తలు అపొస్తల కార్యాన్ని మనం చదువుతున్నప్పుడు అర్థం చేసుకున్నప్పుడు వాటి యొక్క చరిత్ర ఏం చెప్పబడ్డది, చరిత్రలో అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడే వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకోగలుగుతాం. Then we need to understand the context of who was writing and how they were writing it. So, for example, the Apostle John was writing it from his first-hand perspective of the beloved disciple. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రియమైన శిష్యుడిగా పిలువబడుతున్న యోహాను ఆయన రాసిన సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఆయన దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్న ఆ యొక్క అనుభవాన్ని ఆయన వ్యక్తిగతంగా తెలుసుకున్న విషయాలను రాసినట్లుగా కూడా మనం గమనిస్తాం.
Next, we need to not consider each one in isolation, but see how they connect with each other. Look at the parallel accounts in the Gospels and look at where in the book of Acts it corresponds with epistles and what is written in the letters. మరి 4 సువార్తల్లో రాయబడిన విషయాల్ని మనం వ్యక్తిగతంగా అంటే కేవలం యోహాను రాసిందే వాస్తవము, లూకా రాసిందే వాస్తవము అని ఆ దృష్టి కోణంతో మనం చదవకూడదు, ఆలోచించకూడదు. 4 స్వార్థల్ని ఒకదానితో ఒకటి పోల్చుకొని మనము చదవాలి. ఏ విధంగా అయితే పత్రికల్ని మనం చదువుతా ఉన్నాం ఆ మాదిరిగా వాటిని పోల్చుకొని చదివినప్పుడే మనం అర్థం చేసుకుంటాం. Then we need to consider the fact that the Gospels and Acts are narratives, they're stories, and they're written in a very different style compared to the letters after the book of Acts. మరి సువార్తలు అపొస్తలుల కార్యము రాయబడిన విధానము వాటిలో కొన్ని కథలు రాయబడ్డాయి. అదే పత్రికలను చూస్తే పత్రికలు ఇవి రాయబడిన విషయాలు మొత్తంగా ఒకదానికొకటి వేరుగా ఉన్నాయి. Then we need to look at the internal elements and look at things like the setting, the plot, the characterization, the literary style, etc., to understand what is being said in that narrative. అక్కడ రాయబడిన విషయాలు అసలు ఆ రోజుల్లో అసలు ఏం జరిగింది, అక్కడ రాయబడిన విషయాలు ఏం జరిగాయి, అసలు విధానం రాయబడిన విధానము వీటన్నిటిని మనం అర్థం చేసుకోవాలి. Then of course we need to also consider the historical cultural context and being able to see that the Gospels refer to the time of Jesus in the first few decades of the first century, and that the book of Acts refers to the time after that, the decades after that. మరి చరిత్ర పరమైన సందర్భాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తర్వాత అపొస్తలుల కార్యాలు కొన్ని సంవత్సరాల తర్వాత అపొస్తలుల కార్యాలు రాయబడ్డాయి. ఈ సువార్తలు యేసుక్రీస్తు ప్రభుకి మరి అపొస్తలుల కార్యానికి చాలా వ్యత్యాసం ఉంది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుంటాం. Then we need to use sound exegetical procedures, looking at the grammar and syntax that is used in those particular passages. మరి అదే మాదిరిగా మనము ఈ సువార్తల్లో గమనిస్తున్నప్పుడు So we do not need to know Greek and Hebrew. We can use commentaries that are based on the Greek and Hebrew text that explain what the grammar and the style and the meaning of certain words is. మరి ఈ సువార్తలు రాయబడిన పదాల యొక్క అర్థాలని మనం ఎప్పుడు మరి గ్రీకులో హిబ్రూలోనే చూడవలసిన అవసరం లేదు. కానీ కామెంటరీలలో ఏవైతే విషయాలు రాయబడ్డాయి వాటిని కూడా మనం చదవడం ద్వారా ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతాం. Then we need to summarize our findings and bring them all together, especially when we're dealing with the Gospels. And when we teach on a passage in the Gospels, we need to balance it out in terms of what each of the accounts says and how we can fit it all together into a puzzle. 4 సువార్తల్లో మనము సువార్తల్ని మనం ఒక చోట తీసుకొని వచ్చి ఒక్క అంశం గురించి మనం బోధిస్తున్నప్పుడు ఆ 4 వాటిలో ఏం రాయబడ్డాయి అనే విషయాన్ని ఒక్క చోటికి తీసుకొని వచ్చి మనం బోధించినప్పుడు అది చాలా ప్రభావితంగా ఉంటుంది. And then finally, of course, we need to apply these passages and be able to give meaning to the hearers, to the people that we are teaching, so that they can understand what this means for them and how they can use this knowledge in their own Christian lives. మరి చివరి విషయాన్ని చెప్పి మరి ముగించబోతున్నాను. చివరిగా మనం ఈ యొక్క చెప్పబడుతున్న విషయాన్ని మనం ఇతరులకు బోధిస్తున్నప్పుడు వారి జీవితంలో అది ఏ విధంగా ఉపయోగకరంగా ఉంది, వారు దానిని ఏ విధంగా వారి జీవితంలో అనుభవించుకోవాలి అనే విషయాన్ని వారికి తెలియచేయాలి. So what we have seen in this chapter is
the nature, genre, and origins of the Gospels, the general hermeneutical principles of how we interpret them, our sample exegesis of the resurrection morning accounts of the four Gospels, important issues that we need to consider when we are teaching from the Gospels, and then the guidelines for interpreting the Gospels and the book of Acts. మనం ఇంతవరకు ఏం చూసుకుంటూ వచ్చామంటే సువార్తల యొక్క సహజమైన శైలి, ఆ సువార్తల యొక్క విధానం, రాయబడిన విధానం ఎలా ఉంది, వాటి యొక్క పుట్టుక, అదే మాదిరిగా మరి ఈ వాక్యాన శాస్త్రం యొక్క ఆ పద్ధతులు, సూత్రాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడా, మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము గురించిన విషయాలు ఒకదానికొకటి ఏ విధంగా 4 సువార్తల్లో వేరువేరుగా ఉన్నాయనే విషయాన్ని, ఈ యొక్క మరి రాయబడిన విషయాల యొక్క, అక్కడ రాయబడిన విషయాల యొక్క సమస్యల్ని మనం అవి ఏ విధంగా ఒకదానికొకటి అర్థం చేసుకున్నప్పుడు ఉపయోగం ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం చూస్తున్నాం. వాటిని ఎలా మనము 4 సువార్తలు రాయబడిన విషయాలను, సువార్తలు అదే మాదిరిగా అపొస్తలుల కార్యములు రాయబడిన విషయాల్ని మనం ఎలా తర్జుమా చేయాలి అనే విషయాన్ని కూడా మనం చూశాం. ఆమేన్. 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 థ్యాంక్ యూ వెరీ మచ్ డీటర్. Only a pleasure.